అవని చక్రధర్ వాళ్ళ ఇంటికి క్యారియర్ తీసుకొని వస్తుంది. ఇంకా అక్కడ చక్రధర్ సోఫాలో కూర్చొని ఉంటాడు. ఏంటమ్మా అవని ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, మీకు భోజనం తీసుకొచ్చాను నాన్న అని అవని చెప్తూ ఉంటే, నా కడుపున పుట్టిన నా కూతురు అమ్మలాగా నాకు భోజనం తీసుకొని వస్తే నేను ఎలా కాదంటానమ్మా అని అంటూ ఉంటే, తినండి నాన్న అని అవన్నీ ప్రేమగా వడ్డిస్తూ తినిపిస్తూ ఉంటుంది. ఇంకా చక్రధర్ చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి అటుగా వచ్చి, ఏంటిదంతా ఇక్కడేం జరుగుతుంది అని అరుస్తూ ఉంటే, పిన్ని అది కాదు అని అవని చెప్తూ ఉంటే, ఓ ఇన్ని రోజులు నీకు నాన్న లేడు, మీ అమ్మకి మొగుడు లేడు అని అందరూ అనుకున్నట్టుగా ఇప్పుడు నన్ను నా కూతుర్ని అలా చేద్దాం అనుకుంటున్నారా? మీరు బ్రతికిన బ్రతుకు ఎలా ఉందో మాకు చూపించాలనుకుంటున్నారా? నా భర్తని మా దగ్గర నుండి దూరం చేద్దామని అనుకుంటున్నారా అని అవని మీద అరుస్తూ ఉంటే, ఎందుకు రాజేశ్వరి అలా మాట్లాడుతున్నావు అని చక్రధర్ కూడా అంటూ ఉంటే, ఇంకా అవని కూడా అది కాదు పిన్ని అని అంటూ ఉంటే, ఇంకేం మాట్లాడకు అని రాజేశ్వరి అవని మీద చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది.